ఇన్ని చిత్రాలు? మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం. అక్కడొక పాత పాడుబడిన మసీదులో ఒక ఫకీరు ఒకరోజు కోట్లాది మంది ఆయన కోసం గుళ్ళు కడతారని, ఆయన పాదాల దగ్గర ప్రపంచమే వంగుతుందని ఆనాడు షిరిడీవాసులు కలలో కూడా ఊహించి ఉండరు. అసలెవరీ సాయిబాబా? ఆయనెవరో ఎవరికీ తెలీదు, కాని అందరూ ఆయనను సాయి అని పిలిచారు. అసలొక సాధారణ మనిషిలా వచ్చి కోట్లాది మందికి దేవుడిలా మారిన సాయిబాబా అసలు కదేంటి? ఆయన పుట్టుక వెనుక ఉన్న ఆ రహస్యమేంటి? సాయిబాబా ఎక్కడ పుట్టారు, ఆయన తల్లిదండ్రులు ఎవరు అన్నది ఇప్పటికీ ఒక రహస్యమే. అయితే బాబా తన సన్నిహిత భక్తుడైన మహల్సాపతికి చెప్పిన వివరాల ప్రకారం ఆయన 1838 సెప్టెంబర్ 28న మహారాష్ట్రలోని పత్రి గ్రామంలో జన్మించారని చెబుతారు. ఆయన తల్లిదండ్రులు గంగాబావు మరియు దేవగిరి అమ్మ అని, వారు ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారని ప్రతీతి. అయితే బాబా చిన్నతనంలోనే ఒక సూఫీ ఫకీరు వద్దకు చేరారు. ఆ ఫకీరు మరణానంతరం బాబా వెంకుస అనే గురువు వద్ద 5 ఏళ్లపాటు వేదాంతాన్ని, ఆధ్యాత్మికతను నేర్చుకున్నారు. బాబాలో ఉన్న దైవత్వాన్ని వెంకుస ముందే గుర్తించారు. సుమారు 16 ఏళ్ల వయసున్న ఒక బాలుడు షిరిడీ గ్రామానికి వచ్చాడు. ఒక వేప చెట్టు కింద నిశ్చలంగా కూర్చుని తపస్సు చేస్తున్న ఆ బాలుడిని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అంత చిన్న వయసులో కఠినమైన తపస్సు చేస్తున్న ఆ బాలుడి తేజస్సు అందరినీ ఆకర్షించింది. కొన్నాళ్ల తర్వాత ఆయన అక్కడి నుంచి మాయమయ్యారు. మళ్లీ 3 సంవత్సరాల తర్వాత 1858లో చాంద్ పాటిల్ అనే వ్యక్తి పెళ్లి బృందంతో కలిసి బాబా రెండోసారి షిరిడీలో అడుగుపెడతారు. చాంద్ పాటిల్కు బాబా ఎలా పరిచయమయ్యారంటే, ఒకరోజు చాంద్ పాటిల్ ఔరంగాబాద్ వెళ్తుండగా తన గుర్రం అకస్మాత్తుగా తప్పిపోతుంది. సుమారు 2 నెలల పాటు వెతికి విసిగిపోయిన అతనికి ఒక చెట్టు కింద యువ ఫకీరు కనిపిస్తారు. బాబా అతన్ని పిలిచి, నీ గుర్రం ఆ పక్కనే ఉన్న వాగు దగ్గర పొదల్లో గడ్డి మేస్తోంది చూడు అని చెప్తారు. వెతికితే సరిగ్గా బాబా చెప్పిన చోటే గుర్రం కనిపిస్తుంది. అంతేకాకుండా బాబా తన చిలుం వెలిగించడానికి కావలసిన నిప్పును అద్భుతంగా వెలిగించి నీళ్ల కోసం భూమి మీద ఒక చిన్న రంధ్రం చేసి నీటిని కూడా బయటకు తీశారు. ఇది చూసి బాబా సామాన్యుడు కాదని గ్రహించిన పాటిల్ ఆయనని తన ఇంటికి తీసుకెళ్తారు. ఆ క్రమంలోనే బాబా మళ్లీ షిరిడీ వస్తారు. అప్పుడు ఖండోబా ఆలయ పుజారి మహల్సాపతి ఆయన్ని చూసి ఆవో సాయి అని పిలిచారు. అప్పటి నుండి ఆయన పేరు సాయిబాబాగా స్థిరపడిపోయింది. బాబా షిరిడీలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నారు, కానీ ఏ రాజభవనంలోనూ ఉండలేదు. ఒక పాత మసీదును తన నివాసంగా మార్చుకొని దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. అక్కడ ఆయన నిరంతరం వెలిగించే అగ్నిని ధుని అని, దాని నుండి వచ్చే బూడిదను ఉది అని పిలిచేవారు. రోగాలను, కష్టాలను ఆ ఉదీతోనే మాయం చేసేవారు. ప్రతిరోజు 5 ఇళ్లకి వెళ్లి భిక్షాటన చేసి తనకు దొరికిన ఆహారాన్ని కుక్కలకు, పక్షులకు పెట్టి మిగిలినది తాను తినేవారు. బాబాకు ప్రతిరోజు మసీదులో దీపాలు వెలిగించడమంటే చాలా ఇష్టం. అందుకోసం ఆయన అంగడి వర్తకుల దగ్గరకు వెళ్లి నూనెను భిక్షగా అడిగేవారు. ఒకరోజు వర్తకులందరూ కలిసి బాబాను ఏడ్పించాలని మా దగ్గర నూనె లేదు అని అబద్ధం చెప్పారు. బాబా ఏమాత్రం కలతపడకుండా మసీదుకు తిరిగి వచ్చారు. తన దగ్గర ఉన్న డబ్బాలో కొంచెం నీరు పోసి ఆ నీటినే ప్రమిదల్లో వంపారు. చిత్రమేమిటంటే ఆ నీటితోనే దీపాలు వెలిగాయి. అది చూసిన వర్తకులు బాబా కాళ్లపై పడి క్షమాపణలు కోరారు. మరొక సందర్భంలో ధునిలో తన చేతిని పెట్టి కాల్చుకున్నారు. భక్తులు కంగారుగా బాబాను ఆపగా ఆయన ఇలా చెప్పారు, దూరంగా ఒక లోహారు అంటే కమ్మరి భార్య తన బిడ్డను ఎత్తుకొని పనిచేస్తూ పొరపాటున నిప్పుల్లో పడిపోయింది. ఆ బిడ్డను రక్షించడానికి నేను నా చేతిని అడ్డుపెట్టాను. అంటే బాబా భౌతికంగా షిరిడీలో ఉన్నా ఎక్కడో ఉన్న తన భక్తులను కాపాడడానికి తన దేహాన్ని కూడా లెక్క చేసేవారు కాదు. ఆయనకు భవిష్యత్తు తెలుసు, భక్తుల మనసులోని ఆలోచనలు తెలుసు. చనిపోయిన స్థితిలో ఉన్నవారికి ప్రాణం పోసిన సంఘటనలు కూడా సాయి సచ్చరిత్రలో ఉన్నాయి. షిరిడీలో ప్లేగు వ్యాధి వచ్చి జనం చనిపోతుంటే బాబా స్వయంగా తిరగలి పట్టి గోధుమలను విసిరారు. ఆ పిండిను తీసుకెళ్లి గ్రామ పొలిమెరల్లో చల్లమని చెప్పారు. చిత్రమేమిటంటే ఆ పిండి చల్లిన మరుసటి రోజు నుండే గ్రామంలో వ్యాధి తీవ్రత తగ్గిపోయింది. బాబా కేవలం మనుషులకే కాదు, ప్రకృతి వైపరీత్యాల నుండి కూడా గ్రామాన్ని కాపాడేవారని దీని ద్వారా అర్థమవుతుంది. అంతేకాదు, ఒక భక్తుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ బాబా దగ్గరకు వచ్చాడు. ఎందరో డాక్టర్లు తగ్గించలేని ఆ నొప్పిని బాబా కేవలం తన ఉదీ ఇచ్చి కొంచెం పెరుగన్నం తినమని చెప్పారు. విచిత్రమంటే ఆ సామాన్యమైన ఆహారంతోనే అతని ప్రాణాంతక వ్యాధి నయమైపోయింది. ఔషధం కన్నా బాబా ఆశీర్వాదం గొప్పదని భక్తులు నమ్మారు. శ్రీమతి తార్కడ్ బాబాకు పరమ భక్తురాలు. ఆమె షిరిడీలో ఉన్నప్పుడు
ప్రతిరోజు బాబాకు నైవేద్యం పంపడం ఒక నియమంగా పెట్టుకుంది. ఒకరోజు ఆమె బాబా కోసం ఎంతో ఇష్టంగా భోజనం సిద్ధం చేసింది. ఆమె ఆ భోజనం బాబా దగ్గరకు తీసుకువెళ్దామని అనుకుంటున్న సమయంలో ఆమె ఇంటి దగ్గరకు ఒక కుక్క వచ్చింది. అది చూడటానికి చాలా నీరసంగా, ఆకలితో అలమటిస్తూ దీనంగా ఆమె వైపు చూసింది. ఆ కుక్క ఆకలిని చూసి ఆమె మనసు ద్రవించిపోయింది. బాబా కోసం చేసిన ఆ రొట్టెను వెంటనే తీసి ఆ కుక్కకు ప్రేమతో తినిపించింది. మధ్యాహ్నం ఆమె బాబాను దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు బాబా ఇలా అన్నారు, ఈరోజు నువ్వు పెట్టిన భోజనం నాకు అందింది, నా ఆకలి తీరింది. ఆమె ఆశ్చర్యపోయి, నేను మీకు భోజనం పంపలేదు కదా బాబా అంటే, నువ్వు వీధిలో ఆ ఆకలితో ఉన్న కుక్కకు పెట్టిన ముక్కే నేను తిన్నాను, అన్ని జీవుల్లోనూ నేనే ఉన్నాను అని చెప్పారు. సంతానం లేనివారికి బాబా ఆశీర్వాదం వల్ల పిల్లలు కలగడం, అప్పుల్లో ఉన్నవారు బాబా చెప్పిన మార్గంలో నడవడం వల్ల ఆర్థికంగా స్థిరపడడం. ఒకసారి వర్షాకాలంలో షిరిడీలోని కన్వర్ నది ఉధృతంగా ప్రవహించింది. వరద నీళ్లు గ్రామంలోకి వచ్చి ఇళ్లను ముంచెత్తుతుంటే గ్రామస్తులందరూ భయంతో బాబా దగ్గరకు పరుగులెట్టారు. బాబా నది ఒడ్డుకు వెళ్లి తన సటకాతో నేలను కొట్టి, శాంతించు, నీరు కిందకు వెళ్లనివ్వు అని ఆజ్ఞాపించారు. మరుక్షణమే వరద ఉధృతి తగ్గిపోయి గ్రామం ముప్పు నుంచి తప్పించుకుంది. బాబా పరమ భక్తుడైన నానాసాహెబ్ చండోర్కర్ ఒకసారి కొండపై ప్రయాణిస్తున్నప్పుడు విపరీతమైన దాహం వేసింది. చుట్టుపక్కల ఎక్కడా నీరు వేదు. అప్పుడు ఆయన, బాబా మీరిక్కడ ఉంటే నా దాహం తీర్చేవారు కదా అని మనసులో తలచుకుంటారు. అదే సమయంలో షిరిడీలో ఉన్న బాబా పక్కన ఉన్న భక్తులతో, నానాకు దాహం వేస్తోంది, అతనికి నీరివ్వాలి అని అంటారు. చిత్రమేమిటంటే, కొండపై ఉన్న నానాకు ఒక భిల్లుడు అంటే గిరిజనుడు కనిపించి ఒక రాయి కింద నీరుందని చూపిస్తాడు. ఆ భిల్లుడు మరెవరో కాదు, బాబానే అని నానా గ్రహిస్తారు. బాబా పెద్ద పాత్రల్లో వంట చేసేటప్పుడు అన్నం ఉడికిందో లేదో చూడడానికి గరిటను వాడేవారు కాదు. మరుగుతున్న అన్నంలోకి లేదా కూరలోకి నేరుగా తన చేతిని పెట్టి కలిపేవారు. వింతేమిటంటే, ఆయన చెయ్యి ఎప్పుడూ కాలలేదు. ఆ వంటను ఆయన స్వయంగా పేదలకు వడ్డించేవారు. సాయిబాబా ఏనాడూ తన్ను తాను దేవుడిగా చెప్పుకోలేదు. నేను కేవలం దేవుడి బానిసను అని అనేవారు. నేను మీ గురువును, మిమ్మల్ని భగవంతుని దగ్గరకు చేర్చే మార్గదర్శిని అని ఉండేవారు. ఆయన బోధలలు ఒక గురువు తన శిష్యులకిచ్చే అత్యున్నత పాఠాలు. ఆయన మసీదులో ఉండేవారు కాని హిందూ పురాణాలు చదివేవారు. ఖురాన్ వాక్యాలు చెబుతూనే భగవద్గీత సారాన్ని వివరించేవారు. ఆయన ప్రధాన బోధలలు రెండు: భగవంతునిపై అచంచలమైన విశ్వాసం, కష్టకాలంలో ఓర్పు వహించడం. ఒకసారి ఒక దత్తభక్తుడు సాయిబాబాను దర్శించుకోవడానికి వచ్చి బాబా ఫకీరులా ఉండడం చూసి కొంత అయోమయానికి గురవుతాడు. కాని బాబాను చూడగానే అతనికి బాబాలో దత్తాత్రేయస్వామి రూపం స్పష్టంగా కనిపిస్తుంది. బాబా వెలిగించిన ధుని కూడా దత్తాత్రేయుడి అగ్నిహోత్రానికి సంకేతం. మనుషులందరూ ఒకటే అని, సేవ చేయడమే పరమార్థమని చాటి చెప్పిన మహనీయుడు షిరిడీ సాయిబాబా. బాబా తన భౌతిక కాయాన్ని 1918లో విడిచారు. కాని అంతకు ముందు 1886లోనే ఆయన ఒకసారి ప్రాణత్యాగం చేయబోతారు. ఆ సమయంలో తన ఊపిరిని బిగబట్టి తన పరమభక్తుడైన మహల్సాపతితో ఇలా చెప్పారు, 3 రోజుల వరకు నా శరీరాన్ని తాకకండి, జాగ్రత్తగా కాపాడండి. బాబా చెప్పినట్లుగానే 3 రోజుల తర్వాత మళ్లీ ఆయన శరీరంలోకి ప్రాణం తిరిగి వచ్చింది. అలా తన మరణాన్ని ఆయన 32 ఏళ్లపాటు వాయిదా వేసుకున్నారు. చివరికి సాయిబాబా 1918 అక్టోబర్ 15న మధ్యాహ్నం 2:30 తన భౌతిక కాయాన్ని శాశ్వతంగా విడిచారు. ఆయన తన దేహాన్ని విడిచే ముందు భక్తులకు ఒక గొప్ప హామీనిచ్చారు. నా సమాధి నా భౌతిక శరీరం కంటే శక్తివంతంగా మాట్లాడుతుంది. నా మీద భారం వేసిన వాడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన చెప్పిన ప్రకారమే ఆయన శరీరాన్ని షిరిడీలోని బూటీవాడాలో ఖననం చేశారు. అదే నేడు మనం దర్శిస్తున్న ప్రసిద్ధ సమాధి మందిరం. దేహం మట్టిలో కలిసినా ఆ సమాధి నుంచి ఇప్పటికీ నేను మీతో మాట్లాడుతుంటాను అని బాబా ఇచ్చిన మాట నేటికి అక్షర సత్యం. ఆయన ఏ మతానికి చెందినవారనే చర్చ కన్నా ఆయన నేర్పిన మానవత్వం గొప్పది. ఎవరైతే శ్రద్ధ సబూరితో ఆయనను స్మరిస్తారో వారి జీవితంలో బాబా అడుగులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. మరి మీరు బాబాను ఎలా చూస్తారు? ఒక గురువుగానా లేక దేవుడిలాగా? కమెంట్స్లో తెలియజేయండి.